పంచాయతీలు 12,760, ఎంపీటీసీలు 5,763, జెడ్పీటీసీలు 565 అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ ఏమైతా ఉన్నదంటే ఇక బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వాళ్ళు ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు. 2 బీసీ బిల్లులు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. అక్కడ బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. రాష్ట్రపతి కూడా దాని గురించి ఆమోదించలేదు, వెనక్కి పంపలేదు. ఏ విషయం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ జరపాలని కోర్టు తీర్పు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ముందుకెళ్దాం. అయితే బీసీల రిజర్వేషన్లకు 42% పెంచుతూ జీవో ఇద్దాం, జీవో ప్రకారం ముందుకెళ్దాం. ఒకవేళ జీవోని ఎవరైనా సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తే ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం పార్టీ పరంగా అయినా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్దాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది సెప్టెంబర్ 2 ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశాలు ఈసీ ఇచ్చినట్టు వార్త చూస్తూ ఉన్నాం. వారం వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత వారం వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం 30 నుంచి 35 రోజుల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో సెప్టెంబర్ చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, ఆ తర్వాత అక్టోబర్ మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది. సిబ్బందికి ఇప్పటికే ఎన్నికల శిక్షణ పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తే దాని ప్రకారం షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారంటూ మనం వార్త చూస్తా ఉన్నాం.